శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు రాహు మార్గదశలో గురు భుక్తి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి, విజయ్ ఆస్ట్రాలజీ ఛానల్. జ్యోతిష శాస్త్రంలో దశలు, భుక్తులు మన జీవితంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే రాహు మార్గదశలో గురు భుక్తి ఫలితాలు ఎలా ఉంటాయి, మంచి జరుగుతుందా లేదా కష్టాలు వస్తాయా? ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. రాహు మార్గదశలో గురు భుక్తి నడుస్తున్నప్పుడు గురుగ్రహం యొక్క స్థితి ఆధారంగా ఫలితాలు మారుతుంటాయి. ఒకవేళ మీ జాతకంలో గురుడు ఉచ్చస్థానంలో ఉన్నా లేదా తన సొంత క్షేత్రంలో ఉన్నా లేదా మిత్రక్షేత్రంలో ఉన్నా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే గురుడు శుభగ్రహాలతో కలిసి ఉన్న కేంద్ర లేదా కోణ స్థానాల్లో ఉన్న జాతకునికి అంతా మంచే జరుగుతుంది. మరి ఆ లాభాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సమయంలో నూతన గృహం కొనుగోలు చేసేటువంటి యోగం పడుతుంది. అలాగే ధనలాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతాలు పెరుగుతాయి. వేద పండితులను గౌరవించడము, దాన ధర్మాలు చేయడము వంటి సత్కార్యాలు చేస్తారు. వ్యవసాయము మరియు పాడి పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి వృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంతవరకు రాహు మార్గదశలో గురు భుక్తి ఫలితాలు, మంచి ఫలితాలు తెలుసుకున్నాం. అయితే గురుడు ప్రతికూల స్థానాల్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం. ఒకవేళ గురుడు నీచ స్థానంలో ఉన్న పాపగ్రహాలతో కలిసిన లేదా జాతక చక్రంలో 6, 8, 12 స్థానాల్లో ఉన్న జాతకునికి కొన్ని కష్టాలు తప్పవు. ఈ సమయంలో ఎక్కువగా ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. స్త్రీలతో అకారణమైనటువంటి విరోధాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కోర్టు కేసులు లేదా ప్రభుత్వపరమైనటువంటి దండనలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. సోదరులు మరియు కష్టాలు, శత్రుభయం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల ప్రకారంగా మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. గురుడు గనక తృతీయాంశలో 3వ అంశ అంటే అపమృత్యు భయం, దొంగల భయం ఉంటుంది. అదే చతుర్థ స్థానంలో 4వ ఇంట్లో ఉంటే మాత్రం జాతకునికి జీవితంలో మంచి సుఖం, వాహన సౌఖ్యం లభిస్తుంది. కానీ 6, 8, 12 స్థానాలలో ఉంటే మాత్రం జాతకుడికే కాకుండా వారి భార్యా పిల్లలకు కూడా కొన్ని ఇబ్బందులు లేదా పుత్రశోకం కలిగేటువంటి ప్రమాదము ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి గురుగ్రహము ఇలా ఉన్నప్పుడు మరియు గురుచరిత్ర పారాయణము చేయడము మరియు దక్షిణామూర్తిని పూజించుకోవడము, కాలభైరవుని పూజించుకోవడము, రాహు దశలో గురుభుక్తి కాబట్టి రాహుకి దుర్గాదేవిని పూజించడము మంచి ఫలితాలను చూస్తున్నాం. రాహు మార్గదశలో గురుభుక్తి అనేది ఒక రకంగా ఉండదు. మీ జాతకంలో గురుడి బలాబలాలను బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా సంప్రదించండి. తగిన పరిహారాలు, రెమెడీస్ తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే సరైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.